ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే టైం అయితే ఇప్పుడు 6:30 ఏమో అవుతుంది. సో ఏమైంది? అవును అనుకుంటా, అవును 6:28. సో 6:28 అయితే అవుతుంది. సో మేము తొందరనే తినేసాం, 6 లోపలనే తినేసేయాలని అనుకున్నాం కదా. సో అందుకని చెప్పి అయితే 6:30 అవుతుంది. ఇంకా తినే టైం అయితే అయ్యింది. సో పొద్దున్న నుంచి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా తిన్నాం అనమాట. పొంగనాలు, ఇంకా తర్వాత మధ్యాహ్నము అన్నము. సో మళ్ళీ మా మమ్మీ ఇప్పుడే కొంచెం, అంటే మేము బ్రేక్ఫాస్ట్ తిన్నదే లేట్ తిన్నాము. సో మళ్ళీ మధ్యాహ్నం మా మమ్మీకి ఇప్పుడే అన్నం అయితే తిన్నది 4 o'clockకి మధ్యాహ్నం తినాల్సింది. సో ఇంకా మళ్ళీ ఏం తింటాంలే, రొట్టెలు ఏం అవసరం లేదని చెప్పి అయితే ఇంకా మా డాడీ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చిండు. సో ఇంకా తినలేము మేము ఈ మధ్యలో, అంటే ఈ మధ్యలో కాదు, ఎక్కువ తినలే అనమాట. ఇంకా చాలా ఉన్నాయి అందుకని చెప్పి ఇంకా మా డాడీ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టకుండా తినేసి తీసుకొచ్చింది. డాడీ తినేసి అయిపోగొట్టేసి ఏమవుతుంది అని అన్నాడు. సో అన్నీ ఒకటేసారి అయితే తినలేం కదా. సో మా మమ్మీ అయితే ఇంకా నైట్కి ఫ్రూట్స్ తిందామని చెప్పి నేనే కొన్ని తీసి అయితే బయట పెట్టినాను. మళ్ళీ తీసుకుందాంలే అని చెప్పి, అంటే ఫస్ట్ ఇవి తినాలి కదా, ఇవి తిన్నాక అప్పుడు తీసుకుందాంలే అన్నట్టయితే పెట్టినాము. సో అందుకని చెప్పి ఇప్పుడైతే జామకాయలు అయితే కోస్తుంది మా మమ్మీ. సో జామకాయలు ఇంకా ఇది పియర్ అయితే కోసింది. నేను ఇది తినలేను, నాకు అది నచ్చదు అసలు. ఎందుకో అది నాకు చేదు ఉన్నట్టు కొడుతుంది నాకు పియర్. సో అది నాకు నచ్చలేదు, అందుకని చెప్పి నేను తినలేను. సో జామకాయలు అయితే బాగున్నాయి. అండ్ కొంచెం పండ్లు కూడా అవుతున్నాయి. ఇది పండు అయింది, ఇది చూసుకోవాలి, పాపం చెడిపోతుందేమో అనుకొని మా మమ్మీ ఇది కూడా గడుగంటే నేను అడిగినాను, అన్నీ కాయలే ఉంటే. సో చూసి తినాలి, దాన్ని అయితే చాలా జాగ్రత్త, లేదంటే పురుగులు ఉంటాయి. సో చాలా ఖచ్చితంగా అయితే ఉన్నాయి, అసలు కొరుకుతుంటే నా పండ్లే పోయేటట్టు. నాకున్నాయి, నేను ఇప్పుడే తిన్నాను ఒకటి, అలా కూర్చొని తింటుంటే నాకైతే చాలా ఖచ్చితంగా కొట్టినాయి. నాకు చిగురులే ఊసి వచ్చేటట్టు కొట్టింది తెలుసా అది. అవ్వగా నిజం, మళ్ళీ నాకు నొప్పి లేస్తుంది. చూద్దాం ఇది ఒకసారి. ఓయమ్మో పోయిందిరో, పోయింది అది, పోయింది. చూడండి లాస్ట్కి బొక్కలు అయితే పడ్డాయి. వద్దు మమ్మీ తీసేయి, తీసేసేయి, కొంచెం పోయినా సరే లోపల ఉంటాయి కనిపించకుండా. తీసేయి మళ్ళా ఉంటే మా అక్కడ పెట్టు, మళ్ళీ గెలుకుతో చూడు, ఉన్న మంచిదంటే మీ వడనీకే. చూపి మమ్మీ చూపి. లోపల ఉంటాయి నీకు కనిపించవు, కొంచెం బ్లాక్ తలకాయ ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. ఎన్ని గానం కలుస్తుంది ఇక్కడ ఉంది, పైనకి వస్తుంది చూడు. సో ఫ్రెండ్స్ ఏడుంది చూపే, ఇక్కడ కనిపించింది. మమ్మీ చాకుకే ఉంది, చాకుకు ఉందా నాకు ఏదో. సో బయటకు వస్తుంది. సో ఫ్రెండ్స్ చూసిండ్రు కదా, కనిపిస్తుంది, కదులుతుంది, చూసిండ్రు కదా, చిన్నగా ఉన్నది. మళ్ళీ అట్లే ఉంటాయి, అందుకే పండులానే ఉంటుంది బయటగా. మమ్మీ పడే, ఇంకా పడే అందుకు మమ్మీకి రాను. మమ్మీ నేను చూసింది, ఏం చూస్తావు అంతగానో. మమ్మీ ఆ చాకు అడుగుతా, అందుకే అట్లా ఉన్నప్పుడు తినొద్దు, ఇలా ఉన్నప్పుడు మాత్రమే తినొద్దు. సరే కడకరా తొందరగా. సో అదైతే ప్లమ్ ఫ్రెండ్స్, అండ్ ఇదైతే ఖజూరా, అంటే ఇంకా మంచి మెత్తగా కాలేదు. మెత్తగా అయితే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు పర్వాలేదు, కొంచెం చేదుగానే ఉంది, కానీ కాకపోతే రెడ్ అయితే స్వీట్ ఉంటుంది, కాకపోతే రెడ్ అయితే కొంచెం చేదు ఉన్నట్టు అయితే కొడుతుంది. మా చించెల్లి మా తమ్ముడు అయితే అప్పుడే తినుకుంటానైతే ఉన్నారు, నేను కూడా తిన్నాను అనుకోండి. మా మమ్మీ చాగడగానికే పోయాలి వచ్చే లోపల. అండ్ కివి, సో మేమైతే కివి పండు గురించి ఇంతకు ముందు ఫస్ట్ సెకండ్ వీడియో అనుకుంటా అది కివి గురించి చెప్పినాము. మీరు ఆ వీడియోని అయితే చూడొచ్చు, మీరు కివి గురించి తెలుసుకోవాలనుకుంటే. సో ఇవి ఈరోజు తీసుకొచ్చినవి కూడా కాదు, మొన్న తీసుకొచ్చినవి ఇంకా అట్లే ఉన్నాయి, పెద్దగా తినలే అనమాట. రోజు తింటూనే ఉన్నాము, అయినా సరే ఇంకా అయిపోలే, అంటే అయిపోయిన కొద్దిగా తీసుకొచ్చినే ఉన్నాడు మా డాడీ. సో ఇంకా
ఫస్ట్ పియర్ అయితే ఒకటే కోసింది మా మమ్మీ, ఎందుకంటే తింటారో తినరో అని చెప్పి, ఎందుకంటే అది నాకే నచ్చలేదు అంటే ఇంకా వీళ్ళిద్దరికి నచ్చదే అనుకోని. ఈరోజు అయితే చిన్న బ్లాగ్, అసలు ఇది ఒక చిన్న బ్లాగ్ అనమాట. సో మేమైతే దాంట్లో పురుగులను చూసుకుంటానైతే, అంటే మీకు పురుగులు ఉంటాయని ఎప్పుడు ఉంటాయని చెప్పినాం కాబట్టి చూపించలేదు కదా. సో ఈరోజు అయితే చూపించినాను, కాకపోతే అది మంచిగా కనిపించిందా కనిపించలేదా అని చెప్పి నాకు కూడా తెలియదు. సో చూడాలి, మంచిగానే వచ్చింటది అనుకుంటే, మీరు కూడా చూడండి. సో మీరు కూడా తిన్నప్పుడు ఎప్పుడైనా పురుగులు వచ్చింటే కామెంట్ అయితే కామెంట్ చేయండి. అండ్ పండుగ నాట ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మేము ఈ మధ్యాహ్నం అయితే అన్నం ఎక్కువ తింటలే, అన్నం ఓన్లీ ఒకటే పూట తింటున్నాము, మొత్తం నైట్ పూట రొట్టెలే తింటున్నాము. సో మా మమ్మీ రొట్టె చేసలేదు, ఎందుకంటే ఫ్రూట్స్ తింటున్నాము. రొట్టెలు కూడా అంటే సాయంత్రమే తిన్నాము, మళ్ళీ రొట్టెలు తినాలంటే కడుపు ప్లేసెస్ అనేది ఉండాలి కదా. సో ఇప్పటికే చాలా టైట్ అయిపోయింది, ఇంకా ఏదో తిందాం అన్నట్టు ఇంకా ఫ్రూట్స్ తింటున్నాము. అండ్ ఇప్పుడు ఇది తినాలి, ఇదైతే చాలా బాగుంటుంది. సో ఏదైనా పోయాను కానీ. సో ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఇది. అండ్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే. అండ్ ఈరోజుకి అయితే ఫ్రెండ్స్ బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.